నా చూపు పాపం, నా మాట పాపం, నా శరీరం పాపం, నా దేహం పాపం, నా క్రియ యావత్తు పాపం. నా దేహం మొత్తం పాపంతో నిండిపోయి మలినమైన బ్రతుకు బతుకుతున్నా. ఆ టైంలో సాతాను నా పక్కనే కూర్చొని ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఇంత పాపిస్తోడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేద్దాం అని చెప్పేసి సాతాను నా మీద రకరకాలుగా నేనేం చేస్తే దాని మీద ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. అప్పుడు నా తరఫున మాట్లాడే నా యొక్క ఆదరణకర్త, నా పక్షాన నిలబడి తండ్రి యొద్ద ఉత్తరవాదిగా నా నిమిత్తం మాట్లాడే నా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దేహమును, ఆయన రక్తమును, ఆయన దెబ్బలను, ఆయన గాయములను, ఆయన కృప నన్ను ఆవరించినట్లుగా, నా మీద పూసి కప్పునట్లుగా నా పక్షాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఏ పాపము, ఏ సాతానైతే నా యొక్క వస్త్రమును చూసి ఫిర్యాదు చేస్తూ ఉంటుందో దానికి వ్యతిరేకంగా దేవుడు ఎమ్మటే చెప్తాడు, అతని యొక్క మలిన వస్త్రాలు మార్చివేయండి, అతని తల మీద ఇలా కిరీటం ధరింపజేయండి,